మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఈసారి అయితే చాలా అది లేదన్న వాటర్ ప్రాబ్లం అయితే జంపనగర్లో నీళ్ళు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ మేము స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనం చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఈసారి ఆ పరిస్థితి లేదు. అది ఎందుకో మాకు దేవాలయ కమిటీ వాళ్ళు చెప్పాలి. ఇంతమంది భక్తులు వస్తున్నారు, వీళ్ళందరూ చూసి జాతర చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? జాతర బాగానే ఉంది, కానీ జాతరకు వచ్చిన అనుభవం చెప్పండి. అనుభవంతోనే చెప్తున్నానండి, ఫెసిలిటీ కాదన్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు దర్శనంతో చేసుకోవాలి కదా, లోపల దాకా మంచిగా వస్తుంది. లోపల దర్శనం వచ్చేది కదా ఎంత ఇబ్బంది అంటే చిన్నపిల్లలు ముసలి అయితే లోపల లేని పరిస్థితి. లోపల నుంచి బయటకు వచ్చిన దాకా ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూడండి. చెమటతో బయటకు వస్తున్నాం. అది దేవాలయ కమిటీ సౌకర్యాలు కనిపిస్తే చాలా బాగుంటుంది. అంతేగాని అంతా బాగానే ఉంటుంది. ఒకటి జంపన్న వాగులో వాటర్ సౌకర్యం కలిగిస్తే ఒకటి దర్శనం దగ్గర మంచి లైన్ వారిగా సీరియల్ వారిగా అవుతుంటే అంతా బాగానే ఉంటుంది. సార్ మీరు మాట్లాడండి, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. చెప్పండి అమ్మా చెప్పండి. మంచిగా ఉంది, దర్శనానికే జర ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు పోయి ఇంత దూరం వచ్చి ఎలా మనం దర్శనం చేసుకుని జర అది మంచి. అమ్మా మీ పేరేంటి? నాకు సంతోషం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 20 ఏళ్ళు. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది? పెరిగింది నాయన, జనం పెరిగింది. నమ్మకం ఎలా మీద సమ్మక్క తల్లి అంటే? సమ్మక్క తల్లి అంటే మాకు నమ్మింది. మరి కోడి కోసుకున్నారా, కోరం కోసినా? కోలం కోసినాం, అన్ని కోసినాం. సార్ మీరు మాట్లాడండి సార్. అమ్మా అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇదంతా మీరు ఒకే కుటుంబమా? ఒకే కుటుంబమా? గట్టిగా నూరి. ఒకే కుటుంబమా? ఒకే కుటుంబమా? అమ్మ దగ్గర అమ్మ ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాను? అమ్మ అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు అమ్మా? ఏ గణపూరు? మురుగన్పూరేనా? ఏం పేరు నీ పేరు? మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను ఈ జాతరకు? 50 సంవత్సరాల నుంచి జాతరకు వస్తున్నావు కదా, మరి అప్పుడు ఎలా అనిపించేది, ఇప్పుడు ఎలా అనిపిస్తున్నది? ఇప్పుడు ఇంకా బాగున్నది. బాగున్నదా? బర్ల మీద వచ్చేది, ఇప్పుడు మరి ఏ నమ్మకంతో వస్తున్నావు ఇక్కడికి? తల్లి ఇస్తుంది వాడు ఇప్పుడు 3 సార్లు వచ్చేది. ఇప్పుడు ఈ సంవత్సరం కోరికలు తీస్తున్నాయా? నెరవేరుతాయి. తల్లిని ఎప్పుడు మేము అధ్యక్షం పక్కకే ఉంటాం. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చింది? నా పెద్ద కొడుకు, నేను నాకు 8 మంది కొడుకులతో తాపకోళ్ళతో వస్తూనే ఉంటాను. 8 మంది కొడుకులు? ఇప్పుడు పెద్ద కొడుకుతో వచ్చిన, మొన్న 7వ కొడుకుతో వచ్చిన, మొన్న 4వ కొడుకు ఇట్లనే వస్తూనే ఉంటాను. ఇంకెవరైనా అడుగుతా మళ్ళీ వస్తా. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరానికి 4 సార్లు వస్తాం. సంవత్సరానికి 4 సార్లు వస్తారు కొడుకులతో. ఒక ఫోటో తొందరగా తొందరగా ఇంకా ముసలి దొరకవచ్చు. పెద్ద మనుషులు అడుగు. అబ్బా ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం నుంచి వచ్చారు. ఎన్నిసార్లు వచ్చారు ఇంత ముందుకు? ప్రతిసారి ఓకే.
టీవీ ఛానల్ వచ్చింది, మీరు మాట్లాడరు. ఎక్కడి నుంచి వచ్చారండి? మైక్లోట్ కాళేశ్వరం పేరు ప్రవీణ్. ఎంతమంది వచ్చారు జాతరకు? 15 మంది. 15 మంది. ఎలా ఉంది ఇక్కడ జాతర? జాతర చాలా బాగుంది. అమ్మవారి దర్శనాలు కూడా చాలా బాగా జరిగినాయి. మాది బొమ్మపురం బయలు ఉన్నాం, బొమ్మలలో ఎడపోతు అమ్మవారికి తీసుకొచ్చినాం. ఎడపోతు కూడా మొక్కించుకొని మొక్కు నుంచి ఇప్పుడు మాది దర్శనం జరిగింది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ మన ఉన్న ప్రాంతం కూడా చాలా బాగుంది. మరి అంత దూరంకి వెళ్ళి వచ్చారు కదా, ఏ నమ్మకంతో వచ్చారు మీరు? దేవుని నమ్మకం. అమ్మవారి నమ్మకం నమ్మకం ఎట్లా? మాకు కోరిన కోరికలు దూరమే కావాలి. మాకు ఏదైనా అనుకున్నది మధ్యలోనే కొంచెం అవుతుందని అమ్మవారి కృప కలిగి మాకు అన్ని అనుకూలంగా సంతోషంగా అవుతాయి. మాకు వచ్చిన మేము ఇప్పుడు అవుతుంది చాలా 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి అమ్మవారిని నమ్ముకొని ప్రతి సంవత్సరం వస్తాము. మేము అమ్మవారికి మాకు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. అమ్మల ఓకే.